నిన్నటి వరకు నిన్నొక ట్రైనీగా ఈ ఆఫీస్లో ఉండమని చెప్పాను. అది నిన్నెంత డిస్టర్బ్ చేసిందో నేను అర్థం చేసుకోగలను. కానీ నా ఉద్దేశం వేరే ఉండేది. అది నువ్వు ఆ క్షణం అర్థం చేసుకోక అలా రియాక్ట్ అయ్యావు. దాన్ని కూడా నేను అర్థం చేసుకోగలను. కానీ ఇప్పుడు నువ్వు ఆఫీస్కి ఎంత నిజాయితీగా వచ్చావో అది నాకు బాగా అర్థమవుతుంది. ఇక నువ్వు ఆ ట్రైనీగా ఉండాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న ఉద్యోగాలు చేయాల్సిన అవసరం లేదు. రా, నువ్వు నా కుర్చీలో కూర్చో. అన్నయ్య, క్షమించండి అన్నయ్య. అదేంటి సుధీర్, రారా, ఈ కుర్చీ నీకోసమే. లేదన్నయ్య, ఈ వ్యాపారాన్ని డాడ్ మొదలు పెడితే ఈరోజు దానికి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించి పెట్టింది మీరు. ఆ స్థానంలో కూర్చోవలసింది మీరు. పైగా అసలే అనుభవం లేకుండా నేరుగా నన్ను ఇలాంటి కుర్చీలో కూర్చోబెట్టి నన్ను పాడు చేయకండి. చిన్నాళ్ళు మీరు నా మీద చూపించిన ప్రేమని అర్థం చేసుకోకుండా పాడైపోయాను. కానీ ఇప్పుడే మీ ప్రేమ విలువ నాకు తెలిసింది. నేనిక్కడ పనితో పాటు నన్ను నేను తెలుసుకోవడానికి వచ్చాను. నేను కింది స్థాయి నుంచే ఈ వ్యాపారాన్ని, ఈ సంస్థని, ఇక్కడ పనితీరుని అన్నింటినీ తెలుసుకోవాలని ఆశపడుతున్నాను. దయచేసి నన్ను కింది స్థాయి నుంచే పనిచేయడానికి అనుమతించండి అన్నయ్య. సుధీర్, మావయ్య గారు కానీ, నేను కానీ, మీ అన్నయ్య, అత్తయ్య, ప్రతి ఒక్కళ్ళు మీరు చక్కగా బాధ్యత తెలుసుకొని ఏదో ఒక పని చేయాలి. జీవితం గురించి కాస్త అవగాహనతోటి బాధ్యతగా మెలగాలని ఆశపడ్డామే తప్ప మీరింత గొప్పగా ఇంతలా మారతారని అసలు ఏమాత్రం ఊహించలేదు. చాలా సంతోషంగా ఉంది వాళ్ళ. మిమ్మల్ని కూడా చాలా బాధ పెట్టాను వదిన, నన్ను క్షమించండి. చచ్చా, అదేం లేదు. లేదు వదిన, మీరు నన్ను నమ్మి నాకు ఒక అవకాశం ఇవ్వాలని అన్నయ్యతో, ఇంట్లో మామ్ డాడ్తో మాట్లాడారు. వాళ్లను కన్విన్స్ చేసి 1-2 అవకాశాలు నాకు కల్పించారు. కానీ నేను ఆ అవకాశాన్ని కూడా మిస్యూజ్ చేసుకున్నాను. మీరు మాట పడేలా చేశాను. నన్ను క్షమించండి. అబ్బే, అదంతా ఏం లేదు సుధీర్, మన ఫ్యామిలీ. ఇలాంటివన్నీ పట్టించుకోకు. నువ్వు ఇప్పుడు ఆఫీస్కి వచ్చావు చూడు, ఇది జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని రోజు. నువ్వు అసలు ఏం చేయాలనుకుంటున్నావు? అలా ఏం లేదు వదినా. ఏం చేసినా నిజాయితీగా చెయ్యాలనుకుంటున్నాను. అన్ని విషయాల గురించి కొంతైనా తెలుసుకోవాలనుకుంటున్నాను. కొన్ని విషయాల గురించైనా పూర్తిగా తెలుసుకోవాలనుకుంటున్నాను. వెల్ సెడ్ సుధీర్. ఈ నిజాయితీ తపన ఉంటే ఖచ్చితంగా మంచి పొజిషన్లో ఉంటారు. మీరు ఏదో ఒకటి మొదలు పెట్టాలి కదా. మీ చాయిస్ ఏంటి? ఏ డిపార్ట్మెంట్ చూస్ చేసుకుంటారు? వదినా, మీరు అన్నయ్య కలిసి డిసైడ్ చేయండి. ఐఎమ్ టోటల్లీ కన్ఫ్యూజ్డ్. నీకు ఏది మంచి అని చెప్పలేను. నీలో కనిపిస్తున్న నిజాయితీకి నా కుర్చీ ఇస్తానన్నాను, నువ్వు వద్దు అన్నావు. నువ్వు చెప్పు మధు. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఇందు డిపార్ట్మెంట్లో వేకెన్సీ ఉంది. సుధీర్ ఇందుతో కలిసి పనిచేస్తే మీకేమైనా అభ్యంతరమా? నాకేం అభ్యంతరం? నథింగ్. సుధీర్, ఆర్ యూ ఫైన్ విత్ దట్? ఓకే అన్నయ్య, నాకేం అభ్యంతరం లేదు. అక్క, ఒక నిమిషం లోపలికి రావా? మీ అన్నయ్యని ఇంత సంతోషంగా నేను ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం చూస్తున్నాను. రాక సుధీర్ ఇవాల్టి నుంచి మీ డిపార్ట్మెంట్లో పనిచేయబోతున్నారు. మా డిపార్ట్మెంట్లోనా? అవును. ఎలాగో మీ డిపార్ట్మెంట్లో ఖాళీ ఉంది. పైగా సుధీర్కి వ్యాపారం, ఈ వర్క్ ఇదంతా కొత్త. నువ్వు కాస్త సీనియర్వి. పైగా మనమంతా ఒక ఫ్యామిలీ కాబట్టి సుధీర్కి నీతో కలిసి పనిచేయడానికి కాస్త కంఫర్ట్ గానూ ఉంటుంది. ఏమైనా డౌట్స్ వస్తే అడిగి క్లారిఫై చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇక నుంచి సుధీర్ నువ్వు కోఆర్డినేట్ చేసుకొని వర్క్ చేసుకోండి. తప్పకుండా మధు. ఓకే సుధీర్, విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వదినా.
సుధీర్ బాబు చాలా సంతోషంగా ఉంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ రూథర్. అల్లుడు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలా. సూపర్ అల్లుడు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ మావయ్య. ఓకే, వెళ్ళి ఇంకా పనులు చూడండి. ఆఫీస్ కాస్త ఫ్యామిలీ మీటింగ్ అయిపోయింది. ఇప్పటిదాకా ఫ్యామిలీ మ్యాన్ లాగా బానే ఉన్నారుగా, వెంటనే బిజినెస్ మ్యాన్ అయిపోయారా? ఇదిగో నువ్వు వెళ్ళి పంచుడు ఫస్ట్. ఆఫీస్ ఇది, ఇల్లు కాదు. సుధీర్, పదండి పదండి. ఆఫీస్ అంట, ఇల్లు కాదంట. పదండి.